ఇప్పటి వరకు ఏదైనా ఛార్జీలు పెంచినామా? ఇప్పుడు ఏవైతే డిస్కామ్లు వారికి సంబంధించిన విద్యుత్ అవసరాలకు సంబంధించి దానికి తోడు మరి ఛార్జీలు పెంచానా లేదా అని ఇప్పటి వరకు డిస్కామ్ నుంచి ప్రతిపాదన రాలేదు. ఇప్పటి వరకు అయితే ఆ ప్రస్తావన లేదు. ఇప్పటి వరకు ఏ కంపెనీకి అయితే బాకీ ఉందో ఆ కంపెనీకే పోతాయి. స్ట్రక్చర్ ఎందుకంటే ఫైనాన్షియల్ గా కూడా సిస్టమ్ లో ఉన్న ఏ బకాయి ఏ కంపెనీకి ఉంటే ఆ కంపెనీకి ఇవ్వాలి, ఇంకో కంపెనీకి ఎట్టిస్తాం, అదే కంపెనీకి ఇవ్వడం జరుగుతుంది. యా సార్, అవును. ఇప్పుడు మొత్తం పరంగా ఒక యూనిఫార్మిటీ తీసుకురావాలి, ప్రత్యేకంగా సివిక్ ఎమ్యూనిటీస్ కు సంబంధించి, లేకుంటే ట్యాక్సెస్ కు సంబంధించి, లేకుంటే సదుపాయాలకు సంబంధించి ఇవన్నిటి విషయంలో ఒక యూనిఫార్మిటీ తీసుకురావాలి. ఆ యూనిఫార్మిటీ తీసుకురావాలని ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. దాన్ని ఎన్ని కార్పొరేషన్లు చేయాలి, ఏ విధంగా చేయాలనే ఒక నిర్ణయం తర్వాత తీసుకోవడం జరుగుతుంది. అందరు స్టేక్ హోల్డర్స్తో మాట్లాడి అవును. ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదు. ఈ రోజు విలీనం చేసి జిహెచ్ఎంసీ యాక్ట్ ని సవరణ చేసుకొని తర్వాత స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నా, 4 చేయాలన్నా, 5 చేయాలన్నా, 3 చేయాలన్నా, 10 చేయాలనే నిర్ణయం ఇంకా తీసుకోలేదు. ఇప్పుడు అందుకోసమే స్పష్టంగా ఇక్కడ ఎనర్జీ మంత్రి గారు కూడా ఉన్నారు. స్పష్టంగా ఎన్టీపీసీ వారి ద్వారానే విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. ఆ 2400 మెగావాట్లకు సంబంధించి మాకు వద్దు అని రాసిన వాళ్ళని మీరు అడగాలి. ఈరోజు విద్యుత్ మాకు కావాలి, భవిష్యత్తులో విద్యుత్ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని కన్ను రెప్పపాటు కూడా విద్యుత్ లేకుండా మన ప్రజలు ఉండొద్దని ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు ఎన్టీపీసీ వారు సంకల్పించిన ఆ కార్యాచరణలో వారిని తీసుకోమని చెప్తా ఉన్నాము. వారికి విద్యుత్ ఉత్పాదన చేస్తే ధర వారిది ఎక్కువ ఉంటే జెన్కో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మేము ఒక సిస్టమేటిక్ ఒక ప్రణాళిక పెట్టుకొని 2035 ఒకటి, 2047 విద్యుత్కు సంబంధించిన ప్రణాళిక విధంగా సిద్ధం చేసుకొని ముందుకెళ్తాము. ఎంత డిమాండ్ పెరుగుతుందో ఆ డిమాండ్కి అనుగుణంగానే ఈరోజు థర్మల్ ప్లాంట్ కు సంబంధించి ఒక సందర్భంలో మీరు చూసిండ్రు, స్పెయిన్ లో ఏ విధంగా మొత్తం నాన్ కన్వెన్షనల్ ఎనర్జీకి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు బ్లాక్ డే పూర్తి 2 days అయిపోయింది. సో వాటిని దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీకి సంబంధించిన ఒక స్పెసిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని విద్యుత్ ఉత్పాదన థర్మల్ ప్లాంట్ పరంగా ఎంత ఉండాలి, కనీసం 40% ఉండాలి మనకు వచ్చిన డిమాండ్. ఆ 40%కి మనం దగ్గరలో ఉండాలంటే ఇంకా ఎన్ని థర్మల్ ప్లాంట్లు చేపట్టాలి, ఎన్ని నాన్ కన్వెన్షనల్ ఎనర్జీకి సంబంధించిన విండ్ కానీ, హైడ్రో కానీ, లేకుంటే ఈరోజు వివిధ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన ప్లాంట్ చేపట్టాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకెళ్తాము. ఇప్పుడు మొదలు పెడితే 5-6 సంవత్సరాలకు పూర్తి స్థాయిలో దానికి ఆపరేషన్కి వస్తాయి. డెఫినెట్లీ ఆ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో పాటు అమలు చేయాలి అనే ఉద్దేశంతో కొన్ని ఇన్సిడెంట్స్ మీరు చెప్పినట్టు
2-3 ఇన్సిడెంట్స్ ద్వారా మరి ప్రజల నుంచి వచ్చిన వారి అభిప్రాయాలను కూడా తెలుసుకొని ఈరోజు కేబుల్కు సంబంధించి అండర్ గ్రౌండ్ ఏర్పాటు చేయాలి. ఆ అండర్ గ్రౌండ్ కేబుల్కు సంబంధించి ఒక మల్టీపర్పస్ యూటిలిటీ ఉండాలి అనే ఉద్దేశంతోనే ముందుకు పోతా ఉన్నాం. ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉన్నాం. పేపర్ సబ్మిట్ చేసిన తర్వాత, స్టడీ పేపర్ సబ్మిట్ చేసిన తర్వాత ఏవైతే ఆపరేషన్ సర్కిల్స్ ఉన్నాయో ఎలక్ట్రిసిటీది, దాని పరంగా ఇప్పుడు ముందుకెళ్లాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తప్పకుండా అన్ని ప్రభుత్వాలు మాట్లాడుతూ ఉన్నాయి, ఆచరణలో చూపెట్టలేదని మీరు అంటా ఉన్నారు. మా ప్రభుత్వం ఆచరణలో పెట్టే అంశాలే ప్రజల ముందర పెడుతుంది. ఖచ్చితంగా ఆచరణలో పెట్టి ఆపరేషన్ చేసి ముందుకెళ్లటం జరుగుతుంది. తప్పకుండా అది ఏమన్నా ఉంటే కఠినమైన చర్యలు తీసుకోవటం కూడా జరుగుతుంది. స్పష్టంగా ఎంక్వైరీ చేయటం జరుగుతుంది. ఎంక్వైరీ చేసి నిజంగానే ఆ విధంగా జరిగితే కఠినంగా చర్యలు తీసుకోవటం జరుగుతుంది. మరి స్పష్టంగా కూడా చెప్తా ఉన్నాం. కేబినెట్ కూడా అదే విధమైన ఆలోచనతో ఉంది. కేబినెట్ నిర్ణయాలు షుడ్ బి కాన్ఫిడెన్షియల్ ఫస్ట్. దానికి సంబంధించి నిర్ణయాల్లో భాగంగా ఇంకా జియో రాకముందే జియోకు సంబంధించిన అంశాలు బయటికి వచ్చినాయి అంటే దాని పరంగా మా పాత్రికేయ మిత్రులు కొంతమంది మా దృష్టికి తీసుకొచ్చారు కనుక దానిపైన కఠినంగా కూడా వ్యవహారం చేస్తాం. ఇప్పుడే ఎంక్వైరీ చేయడం జరుగుతుంది, వాటిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.